హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జైనందన్ సూట్ కేస్ తీసుకొని పైన ఉన్న రూమ్కి వెళ్తూ ఉండగా భాగ్యం జైనందన్ని చూసి, ఈయనేంటి ఇంత పెద్ద సూట్ కేస్ తీసుకొని పైన రూమ్కి వెళ్తున్నాడు? అమ్మో నాకెందుకులే, ఆయన నన్ను చూశాడంటే ఆ సూట్ కేసులోనే పెట్టి జిప్ లాక్ చేసేస్తాడు అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జైనందన్ పైన రూమ్కి వెళ్తూ జాను షాపింగ్ అని వెళ్ళింది. వచ్చేలోపు నేను ఆ ముసలోని సూట్ కేసులో పెట్టేసేయాలి, సూట్ కేస్ కనపడకుండా చెయ్యాలి అని జైనందన్ మనసులో అనుకుంటూ రూమ్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఆ పెద్ద అయినా కనిపించకపోవడంతో జైనందన్ షాక్ అవుతాడు. ఈ ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి ముసలోడు చచ్చి పడింది ఇక్కడే కదా, చచ్చినవాడు ఇక్కడి నుంచి ఎలా మాయమైపోయాడు అని చెప్పి జైనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ కూడా ఆ పెద్ద ఆయన కనిపించకపోవడంతో ముసలోడు తప్పించుకున్నాడా, లేదంటే ఎవరైనా తప్పించుంటారా అని జైనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. చా, ఇలా జరిగిందేంటి అని జైనందన్ మనసులో అనుకుంటూ ఇరిటేట్ అవుతూ కిందికి వస్తాడు. భాగ్యం జైనందన్ దగ్గరకు వెళ్ళి కాఫీ తాగుతారా అని సైగ చేస్తూ ఉంటే భాగ్యాన్ని కొట్టడానికి జైనందన్ కోపంగా చెయ్యెత్తుతాడు. ఇక భాగ్యం భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. చా, ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి జైనందన్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు జాను గుడికి వెళ్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు నా జీవితాన్ని ఇలా అంధకారంలోకి నెట్టేశావు దేవుడా? అసలు జైసార్ గురించి నేను ఏమనుకోవాలి? జైసార్ మంచివాళ్ళ చెడ్డవారా? జైసార్ చేతి నుంచి రక్తం రావటం ఏంటి? అసలు జైసార్ గురించి ఏమీ అర్థం కావట్లేదు. జైసార్ గురించి నాకు ఏదో ఒక ఆధారం దొరికేలా చెయ్యి స్వామి. ఆయన గురించి నాకు నిజం తెలియాలి. ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో తెలియాలి అని జాను దేవుడికి నమస్కారం చేసుకొని గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బిచ్చగాళ్లకు డబ్బులు వేస్తూ వస్తూ ఉంటుంది. ఆ బిచ్చగాళ్లలో ఒక అతను జైనందన్ వాళ్ళ తాతయ్య ఉంటాడు. ఇక జైనందన్ తాతయ్య జానుని చూడగానే, ఆ రోజు జై సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లో కనిపించింది ఈ అమ్మాయే. ఈ అమ్మాయి పేరు జాను, జై భార్య. ఈ అమ్మాయితో నేను జరిగిందంతా చెప్పాలి అని పెద్దయిన మనసులో అనుకొని అమ్మ జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. జాను వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ జాను, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి, ఆగమ్మా అని చెప్పి ఆ పెద్దయిన పిలుస్తూ ఉంటాడు. జాను మాత్రం జైనందన్ గురించి ఆలోచిస్తూ ఆ పెద్దయిన పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఉంటుంది. తులసి పద ఖుషిని వెతుకుదాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, నేను మావయ్య గారే ఇదంతా చేశారంటే మీరు నమ్మట్లేదు కదా, నేను సూపర్నిక దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ సూపర్నికతో నిజం చెప్పిస్తాను అని చెప్పి తులసి అంటుంది. అసలు ఆ సూపర్నిక ఎవరు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఖుషికి మేనత్తండి అని చెప్పి తులసి అంటుంది. సరే పద తులసి, నీ అనుమానం కూడా క్లియర్ అవుతుంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు తులసి ఇద్దరు కలిసి సూపర్నిక ఇంటికి వెళ్తారు. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని చూస్తే ఆ సూపర్నిక నిజం చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అని చెప్పి తులసి చెప్తూ ఉంటే, సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కోపంగా తులసి సూపర్నిక ఇంట్లోకి వెళ్ళి సూపర్నిక సూపర్నిక అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక సూపర్నిక బయటికి వచ్చి, ఏయ్ తులసి, పొగరు పట్టిందా ఏంటి? పేరు పెట్టి పిలుస్తున్నావు? పెద్దింటికి కోడలు అయ్యావని అహంకారమా? ఒకప్పుడు నువ్వు మా ఆఫీస్లోనే పనిచేసావు, గుర్తుందా నీకు అని చెప్పి సూపర్నిక తులసిని అంటూ ఉంటుంది. అన్నీ గుర్తున్నాయి కాబట్టే ఈ మాత్రం రెస్పెక్ట్ అయినా ఇచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పి తులసి అంటుంది. అయినా ఎందుకు చెవి తెగిన మేకలాగా అలా అరుస్తున్నావు అని సూపర్నిక అడుగుతూ ఉంటే, ఖుషి ఎక్కడా అని తులసి అంటూ ఉంటుంది. ఖుషి ఎక్కడా అని నన్ను అడుగుతుందేంటి? ఈ తులసికి నిజం తెలిసిపోయిందా అని సూపర్నిక మనసులో అనుకుంటుంది. నిన్నే అడుగుతుంది సూపర్నిక, ఖుషి ఎక్కడా అని తులసి అడుగుతూ ఉంటే, ఖుషి గురించి నాకేం తెలుసు, ఖుషి నువ్వే కదా తీసుకెళ్ళింది అని సూపర్నిక అంటూ ఉంటుంది. నువ్వు మా మామయ్య గారు ఖుషి గురించి మాట్లాడుకోవటం నేను అంతా విన్నాను. మర్యాదగా ఖుషి ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని తులసి అడుగుతూ ఉంటే, మీ మామయ్యతో నేను మాట్లాడలేదు అని చెప్పి సూపర్నిక అంటుంది. నిన్ను ఇలా అడిగితే నిజం ఎందుకు చెప్తావు సూపర్నిక అని చెప్పి తులసి కోపంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఏయ్ తులసి, ఆగు ఆగు అని సూపర్నిక పిలుస్తూ ఉంటుంది. సూపర్నిక మాటను వినిపించుకోకుండా తులసి సిలిండర్ తీసుకొని హాల్లోకి వస్తుంది. ఏం చేస్తున్నావు తులసి నువ్వు అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. ఖుషి ఎక్కడుందో చెప్పు,
లేదంటే గ్యాస్ లీక్ చేసి ఇక్కడ ఫైర్ వచ్చేలా చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. అలా చేస్తే చచ్చిపోతాం అని చెప్పి సూపర్నిక అంటుంది. ఖుషి కంటే నాకు ఏది ఎక్కువ కాదు సూపర్నిక, నాకు ఖుషి కావాలి, మర్యాదగా ఖుషి ఎక్కడుందో చెప్తావా లేకపోతే గ్యాస్ లీక్ చేయమంటావా అని తులసి సూపర్నికను బెదిరిస్తూ ఉంటుంది. గ్యాస్ లీక్ చేయి తులసి, నన్ను భయపెట్టి టెన్షన్ పెట్టి ఖుషి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటున్నావు, కానీ ఖుషి ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు అని సూపర్నిక అంటుంది. ఖుషి కోసం నువ్వు స్కూల్ దగ్గర కిడ్నాప్ చేయడానికి వెయిట్ చేసావా లేదా అని తులసి అడుగుతూ ఉంటే చేశాను నిజమే అని చెప్పి సూపర్నిక అంటుంది. ఖుషిని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు నీకు అని తులసి అడుగుతూ ఉంటే మీ మామయ్య బసవరాజు గారు అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. మా మామయ్య బసవరాజే ఖుషిని కిడ్నాప్ చేయమని చెప్పారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవును తులసి అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. నిజంగా ఖుషి గురించి నీకు తెలీదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే నిజం చెప్తున్నాను, నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్గవ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖుషిని నేను కిడ్నాప్ చేయలేదు, ఖుషిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నది మాత్రం నిజమే అని చెప్పి సూపర్నిక అంటుంది. ఖుషి నీ దగ్గరే ఉందని తెలియాలి, అప్పుడు నీ అంతు తెలుస్తాను సూపర్నిక అని చెప్పి తులసి కోపంగా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. తులసి నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదండి అని చెప్పి తులసి అంటుంది. నువ్వు ఎంత చెప్తున్నా కూడా మా నాన్న మీద కోపంతోనే చెప్తున్నావు అనుకుంటున్నాను, కానీ నిజంగా సూపర్నికతో మా నాన్న మాట్లాడారని నేను అనుకోలేదు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదండి, మామయ్య గారు ఖుషిని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపించి ఆ తర్వాత శాశ్వతంగా నన్ను ఈ ఇంటికి దూరం చేయాలనుకుంటున్నారు. ఆ రోజు షష్ఠి పూర్తి రోజు కూడా అలానే చేశారు, ఆ రోజు నేను చెప్పింది నమ్మలేదు, ఈ రోజు కూడా అదే చేశారండి అని చెప్పి తులసి అంటుంది. బాధపడకు తులసి, ఖుషి ఎక్కడ ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు. పద తులసి ఖుషిని వెతుకుదాం, ఎక్కడున్నా సరే ఖుషిని వెతికి తీసుకొచ్చుకుందాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. జాను బజార్ నుంచి ఇంటికి వచ్చి జై సార్ ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు జాను, నీ షాపింగ్ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. షాపింగ్ అయిపోయింది, గుడికి వెళ్ళి దేవుణ్ణి కూడా దర్శనం చేసుకొని వచ్చాను సార్ అని చెప్పి జాను అంటుంది. నీ పని అయితే పూర్తయింది, నా పని పూర్తి కాలేదు జాను అని జయనందన్ అంటాడు. ఏంటి సార్ అని జాను అంటూ ఉంటే ఏం లేదులే జాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ మీరు కూర్చోండి, మీకు టిఫిన్ తీసుకొని వస్తాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జాను కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ పెడుతూ ఉండగా భాగ్యం జాను దగ్గరకు వెళ్తుంది. మేడం మేడం, ఇందాకలా మనం రాత్రి వెళ్ళిన పైన గదిలోకి సార్ పెద్ద సూట్ కేసు తీసుకొని వెళ్ళారు, ఏమైందో తెలీదు, చాలా చిరాగ్గా కోపంగా కిందికి వచ్చారు, నేను కాఫీ ఇవ్వనా అని అడగడంతో నన్ను కొట్టడానికి చెయ్యెత్తారు కూడా మేడం, నేను పారిపోయి దాక్కున్నాను అని భాగ్యం చెప్తూ ఉంటుంది. అసలు పైన రూమ్లో ఏం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదు భాగ్యం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. జాను ఫోన్ రింగ్ అవుతుంది అని జయనందన్ పిలుస్తూ ఉంటాడు. వస్తున్నాను సార్ అని చెప్పి జాను వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ జాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరు మీరు అని జాను అడుగుతూ ఉంటుంది. అమ్మ జాను, నేను ఎవరో తెలియనట్టు మాట్లాడొద్దు, నీ పక్కన ఖచ్చితంగా జై ఉంటాడని నాకు తెలుసు, నేను జైకి తాతయ్యనవుతానమ్మా, నేను నీకు ఫోన్ చేశానని తెలిస్తే జై నన్ను చంపేస్తాడు, అందుకే నేను ఫోన్ చేశానని జైకి చెప్పొద్దమ్మా, జై గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు నేను చెప్పిన లొకేషన్కి రామ్మా అని చెప్పి పెద్దయిన జానుకి ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక జాను ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ సరే నాన్న ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా జాను ఫోన్ కట్ చేయగానే జాను ఎవరు ఫోన్ చేసింది, మామయ్య గారా అని జయనందన్ అంటూ ఉంటే అవును సార్, అమ్మా నాన్నలు గుడి దగ్గరకు వచ్చారంట, నన్ను కలుస్తానని ఫోన్ చేశారు సార్, నేను వెళ్ళి అమ్మా నాన్నలతో మాట్లాడి రావటమో లేదంటే అమ్మా నాన్నలను ఇక్కడికి తీసుకురావటమో చేస్తాను సార్ అని చెప్పి జాను అంటుంది. జాను అసలే నా హెల్త్ బాగాలేదు కదా, మీ పేరెంట్స్ నన్ను ఈ పరిస్థితిలో చూస్తే బాధపడతారు, వాళ్ళను ఇక్కడికి తీసుకురాకలే, మాట్లాడేసి వాళ్ళను పంపించేసిరా అని చెప్పి జయనందన్ అంటాడు. మీకు నాకు అడ్డుగా ఉంటారని నా పేరెంట్స్ని కూడా ఈ ఇంటికి రానివ్వట్లేదా సార్ అని జాను మనసులో అనుకుంటూ సరే సార్ మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి జాను బయలుదేరుతుంది. ఇక ఆ పెద్ద ఆయన చెప్పిన లొకేషన్కి జాను ఆటోలో వెళ్తూ ఉంటుంది. అసలు జై సార్ తాతయ్య ఇంకా బ్రతికున్నారా, జై సార్ అనాథని చెప్పారు అని జాను ఆలోచిస్తూ పెద్దాయన చెప్పిన లొకేషన్కి వెళ్ళి అటో ఇటో చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్దాయన జాను దగ్గరకు వచ్చి అమ్మ జాను అని చెప్పి అంటూ ఉంటే జాను వెనక్కి తిరిగి చూస్తుంది. నేనేనమ్మా జై తాతయ్యను అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు.
మీరు జై సార్ తాతయ్య అని జాను అంటూ ఉంటే, అవునమ్మా, జై గురించి నీకు కొన్ని భయంకరమైన నిజాలు చెప్పాలమ్మా అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. జై సార్ గురించి భయంకరమైన నిజాలా, ఏంటవి అని జాను అడుగుతూ ఉంటుంది. వాడు రాత్రి నన్ను చంపాలని చూశాడమ్మా, వాడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. జై సార్ మిమ్మల్ని చంపాలని చూశారా అని జాను అడుగుతూ ఉంటుంది. వాడు గత 15 సంవత్సరాలుగా నన్ను మీ ఇంట్లో పైన గదిలో బంధించాడమ్మా, రాత్రి నన్ను చంపటం కోసం నాకు షేవింగ్ చేశాడు, నా పెరిగిన జుట్టుని కట్ చేశాడు అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటే, జాను పై రూమ్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ పడి ఉన్న జుట్టు అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా జాను, నేను చెప్పే మాటలు నీకు నమ్మబుద్ధి కావట్లేదా అని పెద్దాయన అంటూ ఉంటే, అలాంటిదేం లేదండి అని చెప్పి జాను అంటుంది. జై సార్ గురించి మీకు ఏం తెలుసు, మీరు జై సార్ తాతయ్య అంటే జై సార్ని చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు, జై సార్ గురించి మీకు తెలిసిన నిజాలు చెప్పండి, అసలు జై సార్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. వాడు ఒక ఆడవాళ్ళ పిచ్చివాడమ్మా, ఆడవాళ్ళను చూస్తే క్రూర మృగంలా మారిపోతాడు, డబ్బు పిచ్చి, స్మగ్లింగ్ పిచ్చి, డ్రగ్స్ తీసుకుంటాడు, వాడికి లేని అలవాటు లేదమ్మా అని చెప్పి ఆ పెద్దాయన జానుకి చెప్తూ ఉంటే, జాను ఆ మాటలు విని షాక్ అవుతుంది. అమ్మా, ఇవే కాదమ్మా, వాడి గురించి ఒక్కొక్క నిజం తెలుస్తూ ఉంటే నువ్వు వాడిని ఎడమ కాలితో తన్ని మరీ పారిపోతావమ్మా అని ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. ఇంకా జై సార్ గురించి మీకు తెలిసిన నిజాలేంటో చెప్పండి అని జాను అడుగుతూ ఉంటుంది. జై తన కన్న తల్లిదండ్రులను చూడకుండా అతి కిరాతకంగా చంపేశాడమ్మా, వాడు ఒక పరమ దుర్మార్గుడు, నన్ను మాత్రం ఇన్ని రోజులు ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా, నా పేరు మీద ఉన్న ఆస్తి కోసమే వాడు నన్ను ఇన్ని రోజులు బ్రతకనిచ్చాడు అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. మీ పేరేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటే, నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్ అమ్మ అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. జై సార్ గత జీవితంలో ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ మీరా అని జాను అంటూ ఉంటుంది. అవునమ్మా జాను, నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలియాలంటే వెళ్ళి ఆ దుర్మార్గుణ్ణే అడుగు, నిజాలేంటో బయటపడతాయి అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వెళ్తాను, జై సార్ గురించి నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి జాను అంటుంది. అమ్మ జాను, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా, వాడు చేసిన ప్రతి తప్పుని నీ ముందే నేను నిరూపిస్తానమ్మా అని ఆ పెద్దాయన అంటూ ఉంటాడు. రండి తాతయ్య వెళ్దాం అని జాను ఆ పెద్దాయన్ని తీసుకొని జయనందన్ ఇంటికి వెళ్తుంది. జై సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. జయనందన్ బయటికి వచ్చి జాను పక్కన ఉన్న వాళ్ళ తాతయ్యను చూసి, ఒరే ముసలోడా, నువ్వు ఇంకా చావలేదారా, బతికే ఉన్నవారా, నిన్ను చంపేస్తాను అని చెప్పి జాను ముందే ఆ పెద్దాయన గొంతు పట్టుకుంటాడు. దాంతో జాను జయనందన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. మీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి, ఇంకా ఎక్కువ రోజులు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టలేవరు, ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు, తల్లిదండ్రులని కూడా చూడకుండా వాళ్ళను చంపేశావా దుర్మార్గుడా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను, అది కాదు జాను అని జయనందన్ అంటూ ఉంటే, ఇకేం మాట్లాడొద్దు అని చెప్పి జాను కోపంగా జయనందన్ని అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.